హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 49 పాయింట్స్ డౌన్ అయ్యి 61,716 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 55 పాయింట్స్ డౌన్ అయ్యి 18,422 దగ్గర క్లోజ్ అయింది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్స్ డౌన్ అయ్యి 39,540 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ని గమనిస్తే స్పెషల్లీ సెకండ్ హాఫ్లో మనకి సడన్గా మార్కెట్లో ఫాల్ కనిపించింది. మార్కెట్లో ఇలాంటి ఫాల్ మనకి రెగ్యులర్గా కనిపిస్తుంటుంది, బట్ కొన్ని స్టాక్స్లో హ్యూజ్ సెల్లింగ్. ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీని తీసుకుంటే డే హై నుంచి నియర్లీ 22% దగ్గరగా స్టాక్ ప్రైస్లో మనకి ఫాల్ అయితే కనిపించింది. ఐఆర్సిటీసీ అనే కాదు, రీసెంట్ డేస్లో ఎక్కువగా ర్యాలీ అయిన టాటా పవర్ కానివ్వండి, ఎంఎస్టీసీ స్టాక్ కానివ్వండి, అండ్ టాటా మోటార్స్ డివిఆర్, ఇవన్నీ కూడా 10 or above 10% దగ్గరగా కరెక్షన్ అయితే ఇంట్రోడక్ట్ సెషన్స్లో దట్ టు సెకండ్ హాఫ్లో చూసాయి. స్టాక్స్ ఇంతలా ఫాలో అవడానికి అండ్ ఈవెన్ మార్కెట్ అలా ఫాలో అవడానికి ఏదైనా మేజర్ రీజన్ ఉందా అనే క్వశ్చన్ కూడా మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వస్తుంది. ఇవాళ గమనిస్తే మార్కెట్స్ రిలేటెడ్గా కేవలం ఒకే ఒక్క నెగిటివ్ అప్డేట్ మనకి మార్నింగ్ వచ్చింది. ఆ పాయింట్లో మార్కెట్ అసలు రియాక్ట్ అవ్వలేదు పెద్దగా. చైనా అలాగే ఇండియన్ ఆర్మీ రిలేటెడ్గా సోర్సెస్ దగ్గర నుంచి అంటూ ఒక అప్డేట్ అయితే మార్నింగ్ మనకు వచ్చింది. బట్ ఆ పాయింట్లో మార్కెట్ని అది నెగిటివ్గా ఇంపాక్ట్ చేయలేదు. మార్కెట్ ఓపెనింగ్కి ముందు నుంచి మనకి కొంత పాజిటివ్ డేటానే గ్లోబల్గానే ఉంది. ఈవెన్ ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 80 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్లో ఉంది. అండ్ ఓపెనింగ్ 18,602 దగ్గర అయింది. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లెవెల్. అండ్ ఈవెన్ మనం కూడా అనుకుంది 18,600 అబోవ్ సస్టైన్ అయితే పాజిటివ్గా ఉండొచ్చని. ఎందుకు ఇలా మెన్షన్ చేశానంటే ఆఫ్టర్ 18,500 కొంత సిగ్నిఫికెంట్గా ఓఐ డేటా బిల్డ్ అవుతూ ఉండేసరికి ఈ లెవెల్ అబోవ్ సస్టైన్ అవ్వగలిగితే ఇది ఫర్దర్ స్ట్రెంగ్త్ని, మార్కెట్లో ఉన్న స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుందా లేదా అనేది గమనించాలనుకున్నాను. కానీ ఓపెనింగే 18,600 దగ్గర అవ్వడం, అక్కడి నుంచి మార్కెట్లో ఒక సడన్ కరెక్షన్, అగైన్ రికవరీ, అగైన్ సెకండ్ హాఫ్లో ఒక కరెక్షన్. ఓకే, మార్కెట్లో కరెక్షన్ స్టార్ట్ అయిందా? బికాస్ హైయెస్ట్ పాయింట్ నుంచి ఇంతలా సడన్గా మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి మార్కెట్లో కరెక్షన్ స్టార్ట్ అయింది అంటున్నారు. బికాస్ స్పెషల్లీ కొన్ని స్టాక్స్లో హ్యూజ్ ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ ఉంటే తప్పితే ఇంతలా ఒకేసారి వీటిలో 15-20% దగ్గరగా కరెక్షన్స్ కనిపించావు. సో ఇది ఒక రెగ్యులర్ యాక్టివిటీలా కాకుండా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ యాక్టివిటీలు అయితే మనం గమనించవచ్చు. నిన్నటి వీడియోలో చెప్పాను, బుల్ మార్కెట్లో డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అగ్రెసివ్గా మనీని ఇన్వెస్ట్ చేయడం కానీ, ఆ ఇన్వెస్ట్ చేసిన మనీని ఎగ్జిట్ అవ్వడం కానీ, ఈ రెండు కూడా మనం మిస్టేక్ చేసామని ఓవర్ ద పీరియడ్ ప్రూవ్ చేస్తాయి. కాబట్టి అగ్రెసివ్గా ఇలా పడుతున్న 15 or 10%కి అగ్రెసివ్గా బై చేయడం కాకుండా 15 or 20% లిమిట్ ఉంచుకొని అలా వస్తున్న ప్రతిసారి మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత మాత్రమే దట్టు సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ స్టాక్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఈ రీసెంట్ టైమ్స్లో ఏవైతే మీరు మిస్ అయ్యారు ఇవి బెటర్గా పర్ఫామ్ చేస్తాయని, మీరు వేటి రిలేటెడ్గా అయితే ఫండమెంటల్గా పాజిటివ్గా ఉన్నారో వాటిని మాత్రమే టచ్ చేయండి. కానీ ఏవి ఎక్కువ పడుతున్నాయి, ఏవి మనకి ఎక్కువ డిస్కౌంట్లో దొరుకుతున్నాయి అని అయితే చూడొద్దు. అండ్ కమింగ్ టు ఐఆర్సిటీసీ, మనకు ఒక అప్డేట్ అయితే మార్కెట్లో ఒక టైంలో ఫ్లో అయింది. ఎఫ్ఎన్ఓ బ్యాన్లోకి ఐఆర్సిటీసీ ఎంటర్ అవుతుందని, అందుకని పడిందా అని అడుగుతున్నారు. రీసెంట్గా 1 day బ్యాక్ ఐ థింక్ ఎఫ్ఎన్ఓ బ్యాన్లోకి ఐఆర్సిటీసీ ఎంటర్ అవుతుందన్న రోజు కూడా 7% దగ్గరగా ర్యాలీ అయ్యి, అండ్ నెక్స్ట్ డే కూడా ఐఆర్సిటీసీ ర్యాలీ అయింది. యాక్చువల్గా రీసెంట్ డేస్లో ప్రతిరోజు కూడా ఐఆర్సిటీసీ ర్యాలీ అవుతూనే ఉంది. సో ఎఫ్ఎన్ఓ బ్యాన్ రిలేటెడ్గా కాదు, హ్యూజ్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఉంటే తప్పించి ఇంతలా సెల్ ఆఫ్ అయితే మనకు మార్కెట్లో దట్టు మెజారిటీ ఆఫ్ స్టాక్స్లో అయితే కనిపించదు. ఏవేవైతే రీసెంట్ డేస్లో ఎక్కువగా ర్యాలీ అయ్యాయో వాటిలోనే మనకు సెల్ ఆఫ్ కనిపించింది. ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చే ఎఫ్ఐడి యాక్టివిటీలో మనకు కొంత క్లారిటీ వస్తుంది. ఈ సెల్లింగ్ వెనకున్నది ఎఫ్ఐఎస్ ఆర్ డిఐఎస్ అని. ఓవరాల్ మార్కెట్ని స్టిల్ నేను పాజిటివ్గానే చూస్తున్నాను. బట్ ఇంతలా సెల్లింగ్ దట్టు కొన్ని స్టాక్స్లో కనిపించడం అనేది కొంత అన్సర్టనిటీని చూపిస్తున్నా. రాంగ్ అవ్వచ్చు, ఖచ్చితంగా లెవెల్ పైనే ఉంటుంది, ఇంకా ఆ లెవెల్ కంటే కిందకి వెళ్ళదనేది కాదు నా మీనింగ్. బట్ ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతున్నంత వరకు కూడా నా వ్యూ బులిష్గానే ఉంచుతున్నాను. ఇవిలా ఉంటే ఐటీసీ ఇంకొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మార్కెట్ ఓపెనింగ్లో మార్కెట్ కొంత రికవర్ అవుతున్నా, కొంత ర్యాలీ అవుతున్నా పాజిటివ్గా. ఐటీసీలో అలాంటిది మనకు కనిపించలేదు. ఓపెనింగ్ నుంచి కూడా ఐటీసీలో సెల్ ఆఫ్ అయితే కనిపించింది. దీనికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. 750 అరౌండ్ మీకు ఐటీసీ రిలేటెడ్గా ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది ఐటీసీకి మాత్రమే కాదు, ఇతర టొబాకో కంపెనీస్కి కూడా ఇది నెగిటివే. కానీ ఇవాళ ఐటీసీ పడినంతగా గోల్ఫ్రై ఫిలిప్స్ కానీ, విఎస్టీ ఇండస్ట్రీస్ కానీ ఇంట్రాడే సెషన్స్లో అయితే ఫాలో అవ్వలేదు. ఈ అప్డేట్ని మాట్లాడుకుంటే WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎంపవర్ అని ఒక ప్రతిపాదన అయితే చేశారు. ఈ ఎంపవర్ అంటే ఏంటంటే, ఎం అంటే మానిటర్ టొబాకో యూజ్ అండ్ ప్రివెన్షన్ పాలసీస్. అలా ఈ ఎంపవర్లో ఉన్న ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. అందులో ఆర్ అంటే, సో WHO వాళ్ళ ప్రకారం టైం టు టైం టొబాకో మీద ట్యాక్స్లను పెంచుతూ దాని వినియోగాన్ని తగ్గించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని. అందులో భాగంగానే WHO వాళ్ళు రిలేటెడ్గా ఉన్న ఎంపవర్లో ఆర్ అంటే ఏంటి, ట్యాక్స్లని పెంచాలి టొబాకో మీద. అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ని నియమించి, ఆ ఎక్స్పర్ట్ ప్యానెల్ ఒక సజెషన్స్ మేరకు రానున్న రోజుల్లో ఈ టొబాకో రిలేటెడ్గా ట్యాక్సెస్ని డిసైడ్ చేయబోతున్నారని మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది.
యాక్చువల్గా దీనికి మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయింది, కానీ ఇది మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. బికాస్ ఎప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా ఈసారి టొబాకో రిలేటెడ్గా ట్యాక్స్లను పెంచుతారనే ఒక నెగిటివ్ అన్సర్టనిటీతో చాలా నెలల నుంచి కూడా ఐటీసీ రిలేటెడ్గా కొంత సెల్ ఆఫే కనిపిస్తూ ఉంటుంది, ఆర్ కొంత న్యూట్రల్ టు నెగిటివ్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ఎలాంటి ట్యాక్సెస్ని వెయ్యాలనేది ఎక్స్పర్ట్ ప్యానెల్ కమిటీ అనేది డిసైడ్ చేస్తే ఆ ట్యాక్సెస్ మీదే ఐటీసీ మీద, ఈ టొబాకో ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ ఉంటాయని మార్కెట్కి అర్థమవుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో అది నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతున్నా లాంగ్ టర్మ్లో అన్సర్టనిటీ ఉండదు కాబట్టి, క్వశ్చన్ మార్క్స్ ఉండవు కాబట్టి అది ఐటీసీ రిలేటెడ్గా మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ గమనించాల్సిన ఇంకొక క్వశ్చన్ కూడా, ఎప్పుడు కూడా మనం టొబాకో అనగానే సిగరెట్స్ అనుకుంటుంటాం, కానీ నాన్ సిగరెట్ ప్రోడక్ట్స్ టొబాకో రిలేటెడ్గా 90% ఉంటాయి. సో సిగరెట్స్ మీద పెంచుతున్నారా ఆర్ నాన్ సిగరెట్ కేటగిరీలో టొబాకో ప్రొడక్ట్స్ని ఫోకస్ చేస్తున్నారా అనేది కూడా మనం గమనించాలి. నెక్స్ట్ ఐఈఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్లో ఒక పాయింట్లో వచ్చిన హెవీ కరెక్షన్తో ఐఈఎక్స్లో కూడా ఒక షార్ప్ కరెక్షన్ అయితే కనిపించింది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం మార్నింగ్ కానీ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఐఈఎక్స్ 20% దగ్గరగా ర్యాలీ అయింది. దీనికి రీజన్ October 21st మీన్స్ థర్స్డే ఐఎక్స్ వాళ్ళు బోనస్ని అయితే ప్రకటిస్తారని చెప్తున్నారు. రిజల్ట్స్తో పాటు బోనస్ని కూడా వీళ్ళు అప్డేట్ చేస్తారనేసరికి, బోనస్ అంటే తెలిసిందే కదా, కొత్త ఫ్రీ షేర్ మనకు వచ్చి యాడ్ అవుతుంది, ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది. సో స్టాక్ ప్రైస్ తగ్గుతుంది, అడిషనల్గా ఫ్రీ షేర్స్ మన డిమాట్ అకౌంట్లోకి వచ్చి యాడ్ అవుతాయి. కాబట్టి స్టాక్ ప్రైస్ ప్రెజెంట్ ఉన్న దానికంటే తగ్గుతుంది, కాబట్టి ఫర్దర్గా కూడా రీటైల్ పార్టిసిపేషన్ పెరుగుతుందని ఒక పాజిటివ్ హోప్తో స్టాక్ ఇవాళ మనకి 20% దగ్గరగా ర్యాలీ అయింది. యూజువల్గా ఐఈఎక్స్ అనగానే ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్గా మనం చూస్తూ ఉంటాం, కానీ వీళ్ళ రిలేటెడ్గా ఇంకొక కంపెనీ ఉంది, అండర్లో ఉన్న కంపెనీ ఇంకొకటి ఉంది ఐజీఎక్స్. సో దాని గురించి నేను డెడికేటెడ్ వీడియోలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ బిజినెస్ కూడా రీసెంట్ డేస్లో బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. వాళ్ళు కూడా టైం టు టైం డేటాని అయితే రిలీజ్ చేస్తున్నారు. బట్ యూజువల్గా మార్కెట్ వీళ్ళు రిలీజ్ చేసే డేటాని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది, కానీ వీళ్ళకున్న ఐజీఎక్స్ బిజినెస్ని ట్రాక్ చేయట్లేదు. ఇది కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుందన్న విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి ఈ బిజినెస్. అండ్ వీళ్ళకున్న ఇతర పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నింటినీ కూడా ఐఎక్స్ అనాలిసిస్ వీడియోలో అయితే అప్డేట్ చేశాను. అలాగే టీటీకే ప్రెస్టేజ్ వాళ్ళు కూడా October 27న స్టాక్ స్ప్లిట్ని, మీన్స్ ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్లో వస్తున్న వెనస్డే రోజున వీళ్ళు స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా అప్డేట్ చేస్తారనేసరికి స్టాక్ ప్రైస్ ఓపెనింగ్ నుంచి కూడా స్ట్రాంగ్గా మూవ్ అవుతూ ఓవరాల్గా కూడా 12.5% దగ్గరగా గెయిన్స్తో క్లోజ్ అయింది. సో ఇవి నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈవెన్ స్టాక్స్ ఇన్ యాక్షన్లో కూడా ఈ డేటాను అయితే నేను మీకు పబ్లిష్ చేశాను. నెక్స్ట్ ఇవాళ చాలా కంపెనీస్ నెంబర్స్ని అయితే పోస్ట్ చేశాయి. అందులో క్రియాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. అండ్ దాంతోపాటు రైట్స్ ఇష్యూని కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇలా బెటర్ నెంబర్స్ అండ్ రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేయడంతో కూడా స్టాక్ ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. అండ్ దీంతో పాటు క్రాఫ్ట్మ్యాన్ ఆటోమేషన్, లార్సన్ టూబ్రో ఇన్ఫోటెక్ అండ్ రూట్ మొబైల్ అండ్ టాటా కాఫీ ఒక రిజల్ట్స్ అయితే వచ్చాయి. అండ్ వీటి రిలేటెడ్గా మన డే ట్రేడర్ తెలుగు తరపు నుంచి ఇమేజెస్ని కూడా నిన్న నైట్ మీకు 11:55 అరౌండ్ టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. సో ఇక్కడ మీకు క్లియర్గా వీళ్ళ నెంబర్స్ ప్రెజెంట్ ఎంత వచ్చాయి, అది క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేస్తే, లైక్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో క్రాఫ్ట్మ్యాన్ ఆటోమేషన్కి లాస్ట్ క్వార్టర్లో వచ్చిన రెవెన్యూ 435 crore, ఇప్పుడు వచ్చింది 571 crore. కంపారిజన్ చేస్తే 31.3% దగ్గరగా రెవెన్యూలో క్వార్టర్ ఆన్ క్వార్టర్లో గ్రోత్ ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో వచ్చింది 108% దగ్గరగా గ్రోత్ నెట్ ప్రాఫిట్లో. అసలు ఓవరాల్ నెంబర్స్ని గమనించారంటే రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్లోను ఇయర్ ఆన్ ఇయర్లోను గ్రో అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో స్టేబుల్గా ఉంటుంది, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కొంత డిప్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా బెటర్గానే ఉంది. కాబట్టి ఓవరాల్ క్రాఫ్ట్మ్యాన్ ఆటోమేషన్ నెంబర్స్ని పాజిటివ్గా చూడొచ్చు. అండ్ స్టాక్ కూడా ఓపెనింగ్ స్ట్రాంగ్గానే అయింది, బట్ అక్కడి నుంచి ఫాలో అవుతూ వచ్చింది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్. ఐటీ కంపెనీస్ రీసెంట్ టైమ్స్లో పోస్ట్ చేసిన నెంబర్స్ని మీరు గమనిస్తూరండి. రెవెన్యూ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ రెండు కూడా ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్న కంపెనీస్లో మోస్ట్లీ మనకి ర్యాలీయే కనిపిస్తుంది. స్పెషల్లీ 6% కానీ 8% కానీ డబుల్ డిజిట్ గ్రోత్ ఏ ఐటీ కంపెనీస్ అయితే చూపిస్తుంటాయో వాటిలో ఇంకొంత బెటర్ మనకి స్టాక్ ప్రైస్లో ర్యాలీ కనిపిస్తుంది. ఇక్కడ గమనిస్తే 8.8% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో మనకి రెవెన్యూస్లో గ్రోత్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా వాళ్ళు స్టేబుల్గా మెయింటైన్ చేశారు. అండ్ ఈవెన్ వీళ్ళు డివిడెండ్ని కూడా 15 రూపీస్ పర్ షేర్గా ఇస్తున్నారు. ప్రెసెంట్ ఈ కంపెనీ ఒక ROE 30.5 అండ్ ROCE 37గా మెయింటైన్ అవుతుంది. LTI నెంబర్స్ కూడా బెటర్ దాన్ ఎస్టిమేట్సే ఉన్నాయి. అండ్ ఈవెన్ టాటా కాఫీ యొక్క నెంబర్స్ని కూడా గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్లోను ఇయర్ ఆన్ ఇయర్లోను మీకు అన్ని సెగ్మెంట్స్లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. కాబట్టి నైట్ మీకు 11:55 ఈ మూడు నెంబర్స్ కూడా బాగున్నాయని అప్డేట్ చేశాను. సో క్రాఫ్ట్మ్యాన్ ఆటోమేషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయనుకున్న నెంబర్స్, మరి దానికంటే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అండ్ టాటా కాఫీ షేర్సే
ఎక్కువగా పెరిగాయి. అండ్ నెక్స్ట్ రూట్ మొబైల్ నెంబర్స్ని కూడా కంపేర్ చేస్తే క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో కూడా మనకి గ్రోత్ అయితే కనిపిస్తుంది. బట్ క్వార్టర్ కంపారిజన్లో మనకు వస్తున్న పాజిటివ్నెస్ని మనం అంత స్ట్రైట్గా చూడకూడదు. బికాస్ లాస్ట్ క్వార్టర్లో సెక్యూరిటీ బ్రేక్ వల్ల ఇండియన్ బిజినెస్ వీళ్ళది ఇంపాక్ట్ అయింది. అండ్ ఈ క్వార్టర్లో ఆ ఇండియన్ బిజినెస్ నార్మల్ అయింది. కాబట్టి డైరెక్ట్ కంపారిజన్ చేయకూడదు క్వార్టర్. బట్ ఈవెన్ రీసెంట్ క్వార్టర్స్ ఒక యావరేజ్ నెంబర్స్తో కంపేర్ చేస్తున్నా సరే రూట్ మొబైల్ నెంబర్స్ కూడా ఎస్టిమేట్స్ కంటే బెటర్గానే ఉన్నాయి. నెక్స్ట్ జూబిలెంట్ ఇంగ్రీవియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేసింది 2:30 అరౌండ్. అలా వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేయగానే ఉన్న డేటాని అబ్జర్వ్ చేసిన తర్వాత వీళ్ళు వీక్ నెంబర్స్ని పోస్ట్ చేశారు. మేనేజ్మెంట్ కామెంటరీని చూడాలని చెప్పి ఒక అప్డేట్ అయితే చేశాను టెలిగ్రామ్లో. అండ్ స్టాక్ 2:30 నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయ్యి నియర్లీ 14% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్లో ఫాల్ అయింది. అండ్ వీళ్ళ నెంబర్స్ని గమనిస్తే లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ అనేది పెరిగింది. వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూద్దాం, ఇంకాస్త బెటర్గా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే టాప్ లైన్లో కానీ ఈవెన్ ఆపరేటింగ్ సైడ్ కానీ బాటమ్ లైన్లో కానీ మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్లో మీకు అప్ యారో మార్కెట్ కనిపిస్తుంది. డౌన్ యారో మార్కెట్ ఎక్కడ కనిపిస్తుంది? ఎబిటా పర్సంటేజ్ దగ్గర, ప్యాట్ పర్సంటేజ్ దగ్గర. మీన్స్ ఆపరేటింగ్ సైడ్ వీళ్ళకి వస్తున్న మార్జిన్ తగ్గింది, నెట్ ప్రాఫిట్ సైడ్ వీళ్ళకి వస్తున్న మార్జిన్ తగ్గింది. వీళ్ళ మార్జిన్ ఇలా తగ్గడానికి మెయిన్ రీజన్ వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ పెరగడం. వీళ్ళ రా మెటీరియల్స్లో ఇంపార్టెంట్ రా మెటీరియల్ అసిటిక్ యాసిడ్. రీసెంట్ డేస్లో చూస్తున్నాం కదా కెమికల్ ప్రైసెస్ ఎలా పెరుగుతున్నాయి అనేది. అసిటిక్ యాసిడ్ అంతలా పెరుగుతుండడం కారణంగానే వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ పెరగడం కారణంగానే వీళ్ళ నెంబర్స్ మీద ఇంపాక్ట్ అయితే పడింది. దీంతో వీళ్ళ మార్జిన్స్ తగ్గడం అండ్ ఇది వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ని ఇంపాక్ట్ చేయడం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు అప్డేట్ చేస్తున్న డేటాని కూడా గమనిస్తే చైనా రిలేటెడ్గా క్రియేట్ అయిన అన్సర్టనిటీతో వీళ్ళకి బిజినెస్ అయితే ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఏ రా మెటీరియల్ కాస్ట్ అయితే పెరిగిందో దాని కారణంగా వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయో అది కస్టమర్స్ కూడా పాస్ ఆన్ చేస్తామని, సో వీళ్ళ కస్టమర్స్కి పాస్ చేసి అగైన్ వీళ్ళ మార్జిన్స్ని బెటర్గా మెయింటైన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారని అయితే చెప్తున్నారు. సో చూడాలి ఫర్దర్గా ఎసిటిక్ యాసిడ్ యొక్క ప్రైసెస్ ఎంతలా పెరుగుతాయి అండ్ ఫర్దర్గా దీన్ని ఎంతలా వీళ్ళు పాస్ చేస్తారని. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళు పీబీ ఫిన్టెక్లో 14% వాటాను హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ పీబీ ఫిన్టెక్కు సంబంధించిన కంపెనీసే పాలసీ బజార్ అలాగే పైసా బజార్. సో ఇప్పుడు ఇవి ఐపీఓగా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయని చెప్తున్నారు. సో ఇలా ఎంటర్ అయితే వస్తున్న కంపెనీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ మార్కెట్లో సక్సెస్ఫుల్గా లిస్ట్ అవ్వగలిగితే అందులో 14% వాటాని హోల్డ్ చేస్తున్న ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ హెచ్జీ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫ్రా స్పేస్లో స్పెషల్లీ లిస్టెడ్ కంపెనీస్లో రీసెంట్ మంత్స్లో చాలా స్ట్రాంగ్గా గ్రోత్ ఉన్న కంపెనీ ఈ హెచ్జీ ఇన్ఫ్రా. కంటిన్యూస్గా ఆర్డర్స్ని గెలుచుకుంటూనే ఉన్నారు, ఒకదాని తర్వాత ఒకటి. టైం టు టైం వీళ్ళకి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళ దగ్గర నుంచి 2 HAM ప్రాజెక్ట్స్ని వీళ్ళు గెలుచుకున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ ఏవియేషన్ డేటా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్స్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి కానీ వచ్చిన డేటా పాజిటివ్గా ఉంది. 5.4% దగ్గరగా ఏవియేషన్ ట్రాఫిక్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. ఒకసారి ప్యాసింజర్ డేటాను గమనిస్తే జూన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో 31 lakh ప్యాసింజర్స్ ఈ ఏవియేషన్ ఈ ఫ్లైట్స్ని యూజ్ చేసుకుంటుంటే జూలైకి అది 50 lakhs అయింది, ఆగస్టుకి 67 lakhs అండ్ సెప్టెంబర్కి 70 lakhs ప్యాసింజర్స్ డేటా అయితే నమోదవుతుంది. మీన్స్ రికార్డ్ స్థాయిలో ప్యాసింజర్స్ ఏవియేషన్ సర్వీసెస్ అయితే యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఈ ఎంటైర్ సెగ్మెంట్లో చాలా మంత్స్ నుంచి కూడా లీడర్షిప్ని హోల్డ్ చేస్తున్నది ఇండిగో వాళ్ళు. 56.2% మార్కెట్ షేర్ ఇండిగోకుంటే ఎయిర్ ఇండియా వాళ్ళు లాస్ట్ 3 కన్సిక్యూటివ్ మంత్స్ నుంచి కూడా మార్కెట్ షేర్ని కోల్పోతూ వస్తున్నారు. ప్రెసెంట్ ఎయిర్ ఇండియాకి 12.1% మార్కెట్ షేర్ ఉంటే 8.5% స్పైస్ జెట్కి అండ్ విస్తారాకి 8.7% మార్కెట్ షేర్ ఉంది. నెక్స్ట్ ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. నోమురా వాళ్ళు ఎయిర్టెల్ రిలేటెడ్గా 855 అండ్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్గా 8 రూపీస్ టార్గెట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. మీకు గుర్తుంటే సెప్టెంబర్ 15th మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి టెలికాం కంపెనీస్ పే చేయాల్సిన ఏజీఆర్ అలాగే స్పెక్ట్రమ్ డ్యూస్ని 4 years పాటు మోరటోరియం ప్రొవైడ్ చేస్తున్నారని, గవర్నమెంట్ దగ్గర నుంచి మోరటోరియం వస్తుందని వీటికి. అలాగే వీళ్ళు ఏదైతే వడ్డీ కట్టాలో ఆ వడ్డీని డబ్బుల రూపంలో కాకపోయినా ఈక్విటీ రూపంలో మీన్స్ ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ రూపంలో కూడా గవర్నమెంట్ తీసుకుంటుందనేలా గవర్నమెంట్ అప్డేట్ చేసింది. కాబట్టి బై అక్టోబర్ 29th ఈ మంత్ 29th లోపు ఈ టెలికాం కంపెనీస్ మోరటోరియంని తీసుకుంటున్నాయా లేదా ఫస్ట్ దీనికి ఆన్సర్ చేయాలని. సెకండ్, కట్టాల్సిన వడ్డీకి బదులుగా ఈక్విటీని వీళ్ళు ఇష్యూ చేయడానికి, ఈక్విటీని గవర్నమెంట్కి ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారా లేదా అనేది కూడా బై అక్టోబర్ 29th అప్డేట్ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు టెలికాం కంపెనీస్ని అడుగుతున్నారనేలా ప్రెసెంట్ అప్డేట్ వస్తుంది. ఇక్కడ కేసు అంతా కూడా వడాఫోన్ ఐడియాది. వాళ్ళు కట్టాల్సిన వడ్డీకి ఒకవేళ వాళ్ళు ఈక్విటీని ఇష్యూ చేయాల్సి వస్తే హ్యూజ్ డైల్యూషన్ వడాఫోన్ ఐడియా షేర్స్ రిలేటెడ్గా కనిపిస్తుంది. సో అంత డైల్యూషన్ జరిగిన తర్వాత కూడా ఇన్వెస్టర్స్ని తీసుకురావడం ఇంకాస్త కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, ఈక్విటీ డైల్యూషన్ సైడ్ వెళ్తారా, ఫర్దర్గా వాళ్ళే ఇంట్రెస్ట్ ఆర్ వడ్డీ పే చేస్తారని చెప్తారా అనేది గమనించాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 18,340 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 18,550 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 39,220 అండ్ రెసిస్టెన్స్
39,880. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ని మాట్లాడుకుందాం. వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా వీటిని కంబైన్ చేస్తుంటే 18,500 దగ్గర కాల్ సైడ్ అలాగే పుట్ సైడ్ రెండు సైడ్స్ కూడా మనకి ఓఐ డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి ఆ లెవెల్ ని నెగ్లెక్ట్ చేస్తే 18,800 దగ్గర, ఇంట్రాడేలో 5,000 అండ్ ఓవరాల్ గా 18,000 దగ్గరగా డేటా అక్కడ మనకు కనిపిస్తుంది. ఈవెన్ 18,600 దగ్గర కూడా డేటా కనిపిస్తుంటుంది. కానీ ప్యారలల్ గా మనకి పుట్ సైడ్ కూడా డేటా బిల్డ్ అయింది అక్కడ. కాబట్టి ఆ లెవెల్స్ ని నెగ్లెక్ట్ చేస్తూ 18,800 ని మనం రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 18,300 దగ్గర ఉన్న డేటాను గమనించారంటే ఇంట్రాడేలో 15,000 అండ్ ఓవరాల్ గా 44,000 దగ్గరగా ఓఐ డేటా అయితే అక్కడ బిల్డ్ అవుతుంది. సో 18,300 టు 18,800 ఆ 500 పాయింట్ జోన్ లో నిఫ్టీ ఉంటుందనేలా మనకి డేటా కనిపిస్తుంది. బట్ ఐ సజెస్ట్ 18,200 టు 18,800 ఆ 600 పాయింట్ రేంజ్ అయితే గమనించడానికి ప్రయత్నించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.